హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను నెల్లూరులోని ఐఎంసీ కంపెనీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఆ షాప్ గురించి, ఆ షాప్ ఎక్కడ ఉంటుంది, ఆ షాప్ లొకేషన్ కానీ షాప్ గురించి నేను మీతో డీటెయిల్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఉండే ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను మీతో చూపిస్తాను. ఈ షాప్ మనకి స్టోనస్పేట మెయిన్ రోడ్లో సికిందర్ కేఫ్ లైన్లో పిఎస్ఆర్ సూపర్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో మెగా ఆయుర్వేదిక్ కేంద్రం అనేసి మనకు ఐఎంసీ షాప్ అనేది ఉందండి. దీనికి ఆపోజిట్లో మెడ్ ప్లస్ ఉంటుంది, ఏటీఎం కూడా ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఐఎంసీ షాప్ని. ఒకసారి మీరు ఆ లొకేషన్లో చూడొచ్చు అనమాట. ఒకసారి షాప్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. షాప్ అనేది చాలా ఫ్రీగా ఉందండి, చాలా కన్వీనియంట్ గా ఉంది. మనకి షాప్ లో మనకి ఫ్రీగా కూర్చొని మాట్లాడేదానికి, డెమోస్ ఇచ్చేదానికి చాలా కన్వీనియంట్ ప్లేసెస్ అనేది మనకి ఉంది. ఐఎంసీ అనేది 100% మనకి హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. ఈ కంపెనీలో మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. మనకి నేచురల్ గా ఫుడ్ ప్రోడక్ట్స్ వస్తాయి, పర్సనల్ కేర్ వస్తుంది, అదే విధంగా మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది, బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వస్తాయి, హోమ్ కేర్ ప్రోడక్ట్స్, బేబీ కేర్ ప్రోడక్ట్స్, మనకి హెల్త్ సప్లిమెంట్స్, అదే విధంగా అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ, ఇట్లా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. నేను మీకు ఈ రోజు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఇండివిజువల్ గా అనేది నేను మీతో చూపిస్తాను. మనకి డైలీ నీడ్స్, ఇంట్లోకి కావాల్సినటువంటి గ్లాస్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, అదే విధంగా మన గిన్నెలు కడుక్కునేటటువంటి డిష్ గోల్డ్, మనం బట్టలు ఉతుక్కునేటటువంటి బ్రైట్ బార్ డిటర్జెంట్ సబ్బులు, అదే విధంగా మనకి ఫ్యాబ్రిక్ గోల్డ్. ఈ ఫ్యాబ్రిక్ గోల్డ్ అనేది మనము డిటర్జెంట్ లిక్విడ్ లా వాషింగ్ మిషన్స్ లో యూజ్ చేస్తాం కదా, అలా డిటర్జెంట్ లిక్విడ్ లాగా యూజ్ చేస్తామండి. అదే విధంగా ఫ్లోర్ క్లీన్, ఇది అనేది నీమ్ తో తయారై ఉంటుందండి, వేపాకుతో దీన్ని తయారు చేస్తారు. మనం లైజాల్ లాగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. వీటితో పాటు మనకి ఇంకా నార్మల్ గా బ్రషెస్, ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి. మనకి ఇంకా ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి వస్తే హెల్దీ, మైదా లేనటువంటి కుకీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, 4 టైప్స్ ఆఫ్ కుకీస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. ఒకటి చాకో చిప్స్, ఆల్మండ్ ఫ్లేవర్, జీరా ఫ్లేవర్, మనకి హనీ ఫ్లేవర్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ కుకీస్ వస్తాయి. మనకి నేచురల్ గా గ్రీన్ చిల్లీ పికిల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి ఫలూదా అన్నమాట, ఇది మనం కేసర్ ఫలూదా, మనకి బాదం కీర్, వీటితో పాటు ఆమ్లా క్యాండీస్. ఈ ఆమ్లా క్యాండీ అనేది మనకి ఇమ్యూనిటీ శక్తి పెంచుకునే దానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆమ్లా క్యాండీస్ తో పాటు మనకి ఇంట్లోకి కావాల్సినటువంటి చాట్ మసాలా, చెన్నా మసాలా, టర్మరిక్ పౌడర్స్, లాల్ మిర్చి పౌడరు, అదే విధంగా ధనియా పౌడరు, గరం మసాలా, జీలకర్ర, ఇలాంటి చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటితో పాటు మనకి లెప్టన్ గ్రీన్ టీ ప్యాకెట్స్, కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్, మనకి ఆయిల్ ప్యాకెట్స్. ఈ ఆయిల్ అనేది మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది మనకి వడ్ల గింజ తవుడుతో అనేది దీన్ని తయారు చేస్తారు. ఇది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచేదానికి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది చాలా లైట్ గా బాగుంటుందండి. ఆయిల్ కూడా మనకి అదే విధంగా కెచప్, చింతపండు కెచప్, అదే విధంగా టమాటా సాస్, జామ్, మనకి ఇంకా జామ్, ఇలాంటివి కూడా చాలా రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మనకి ఫేస్ వాషెస్, స్కిన్ రిలేటెడ్ లో చార్కోల్ ఫేస్ వాషెస్, అదే విధంగా మాయిశ్చరైజింగ్ లోషన్స్, హల్దీ ఫేస్ ప్యాక్స్, మనకి సన్ స్క్రీన్ లోషన్స్, మనకి ఇక్కడ ఆల్మండ్ క్రీమ్స్, ఫేస్ గ్లోగా ఉండేదాని కోసం ఫేర్నెస్ ఆల్మండ్ క్రీమ్స్, అలోజెల్ క్రీమ్స్, మనకి రోజ్ వాటర్స్, పర్ఫ్యూమ్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం హెల్త్ అనేది చాలా యూజ్ అవుతుంది. బేబీ కిట్ రిలేటెడ్ చూసుకుంటే మనకి బేబీకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటటువంటి బేబీ సోప్స్, బేబీ టాల్కమ్ పౌడర్స్, బేబీ షాంపూస్ అన్నమాట. అదే విధంగా బేబీ మసాజ్ ఆయిల్, బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్స్, ఇంకా మనకి బేబీ వైప్స్ అనేవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవన్నీ మనకి చిన్నపిల్లలకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మనకి హెయిర్స్ రిలేటెడ్ చూసుకున్నా కూడా ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి అనమాట. యాంటీ ఏజింగ్ క్రీమ్, ఈ క్రీమ్ అనేది మనకి, ఈ క్రీమ్ మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ ముడతలు రాకుండా టైటింగ్ గా ఉంచేదానికి కూడా ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మసాజ్ ఆయిల్, టర్మరిక్ క్రీమ్, ఫైర్నెస్ క్రీమ్స్, ఇట్లా ఉన్నాయండి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటటువంటి మనకి గ్లో పౌడర్స్, 2 టైప్స్ ఆఫ్ గ్లో పౌడర్స్ ఉన్నాయండి. ఒకటి యాంటీసెప్టిక్ గ్లో పౌడర్, రెండోది అలో గ్లో పౌడర్. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ అనేది పౌడర్స్ ఉన్నాయి. వీటితో పాటు మన బాతింగ్ సోప్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. అలోవెరా, మనకి 4 టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే వస్తాయండి. అలోవెరా బాతింగ్ సోప్స్, చార్కోల్ సోప్స్, మనకి ఇది బొగ్గుతో తయారు చేస్తారండి. అదే విధంగా కేసర్ బాతింగ్, కుంకుమ పువ్వుతో తయారు చేసిన సోప్స్, మనకి పంచగవ్య సోప్స్, ముల్తాని అంటే బుంగ మచ్చలు అలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి పంచగవ్య సోప్స్, లెమన్ గ్రాస్, గోధుమ గడ్డితో తయారు చేసిన సోప్స్, ఆయుర్వేదిక్ స్కిన్ కేర్, ఇట్లా మనకి చాలా టైప్స్ ఆఫ్ ముల్తాని మట్టి సోప్స్, ఇట్లా చాలా రకాల టైప్స్ ఆఫ్ సోప్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటితో పాటు మనకి హెయిర్ కి రిలేటెడ్ 2 టైప్స్ ఆఫ్ షాంపూస్ అయితే ఉన్నాయండి. కేశ్విన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, కేశ్విన్ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది మనకి
హెయిర్ ఫాల్ తగ్గించేదానికి, డాండ్రఫ్ ని తగ్గించేదానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. వీటితో పాటు నోని హెయిర్ కలర్ షాంపూస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. లేడీస్ కి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే శానిటరీ నాప్కిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి హ్యాండ్ శానిటైజర్ అన్నమాట, శానిటైజర్ కూడా అవైలబిలిటీలో ఉంది. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డెంటల్ క్రీమ్ అండ్ చార్కోల్ డెంటల్ క్రీమ్, ఇట్లా 2 టైప్స్ ఆఫ్ పేస్ట్లు అయితే కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి నోని హెయిర్ కలర్స్ అన్నమాట, నోని హెయిర్ కలర్స్. చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా మనకి కేష్విన్ హెయిర్ ఆయిల్, ఐ ఆయిల్, ఆల్మండ్ హెయిర్ ఆయిల్, మనకి నార్మల్ ఆమ్లా హెయిర్ ఆయిల్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటితో పాటు ఇమ్యూనిటీ పెంచడానికి చావన్ గోల్డ్, దీనిలో షుగర్, మనకి పిల్లలకి సంబంధించి బాలశక్తి టానిక్ అనేది అవైలబిలిటీలో ఉందండి. బాలశక్తి టానిక్ అనేది పిల్లలకి రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనకి అలోవెరా ఫ్యాబ్రస్ జ్యూస్, అలోవెరా అనేది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనం స్టే ఫిట్ అండ్ యాక్టివ్ గా ఉంటాం. అలోవెరా జ్యూసెస్, మనకి అలో లివ్ కేర్ సిరప్స్, అదే విధంగా ఇక్కడ ప్యారీ సహేలి సిరప్స్. ఈ ప్యారీ సహేలి సిరప్ అనేది మనకి ఎవ్రీ లేడీ అనేది యూజ్ చేసేదానికి, ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించేదానికి చాలా బాగా యూజ్ చేస్తుంది. అదే విధంగా అలోవెరా అనేది మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి ఆడవాళ్ళకి అయితే ఎక్స్ట్రాగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసేదానికి, బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గించేదానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అబౌవ్ 40 years తర్వాత చాలా మందికి గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. వాటన్నింటినీ మనం తగ్గించుకోవడానికి అలోవెరా అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకి హెర్బల్ గోమూత్రం ఉంది. ఈ గోమూత్రాల్లో మనకి ఇలాచి అమృత్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి స్మెల్ అనేది రాదండి. గోమూత్రం అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. లివ్ కేర్ సిరప్స్ ఉన్నాయి మన దగ్గర. అదే విధంగా బ్లడ్ ని ప్యూరిఫై చేసేదానికి బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్స్ ఉన్నాయి మనకి. అదే విధంగా ఇన్ఫెక్టోనిల్ సిరప్స్, ఇక్కడ కాఫ్ కేర్ సిరప్స్, జలుబు దగ్గు సిరప్స్, ఇట్లా ప్రతిదీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. టాబ్లెట్స్ వైగా చూసుకుంటే ఫుడ్ సప్లిమెంట్స్ లో మనకి గ్యాస్ ని తగ్గించేదానికి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అనేవి ఉన్నాయి. అదే విధంగా ఇమ్యూనిటీ కోసం గిలోయి పపాయా టాబ్లెట్స్, మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ని తగ్గించేదానికి అలో డైజెస్ట్, మనకి గోధుమ గడ్డితో తయారు చేసినటువంటి వీట్ గ్రాస్ టాబ్లెట్లు. ఇది మనకి రెగ్యులర్ గా మన డైలీ డైట్ లో యూజ్ చేసుకునేటటువంటి సూపర్ హెల్త్ క్యాప్సూల్స్. మనకి ఇట్లా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. మనకి పిల్లలకి సంబంధించి, పెద్దలకి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి యూరిన్ రిలేటెడ్ యూరినాల్ సిరప్స్, యూరినాల్ టాబ్లెట్స్, అదేవిధంగా పెయిన్ అవే టాబ్లెట్స్, ఇట్లా మనకి ఇవన్నీ కూడా చాలా రకాల టాబ్లెట్స్ అయితే మనకి ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి డైలీ డైట్ టాబ్లెట్స్, శ్రీ తులసి, శ్రీ హల్దీ, ఇలాచి అమృత్, షుగర్ ఉన్న వాళ్ళకి స్టివియా ఫోర్స్, అదేవిధంగా థ్రోట్ రిలేటెడ్ శ్రీ తులసి లాంజోల్స్, 2 టైప్స్ ఆఫ్ లాంజోల్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. శ్రీ తులసి అయితే పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మనకి 200 రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించేదానికి ఇది పనిచేస్తుంది. మనకి యాంటీ ఫంగల్, ఇక్కడ మనకి చూసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ప్రతి ఒక్క దానికి కూడా శ్రీ తులసి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. మనకి జ్యూసెస్ టైప్లో చూసుకుంటే సీ బక్తా ఫ్రూట్తో తయారు చేసినటువంటి హిమాలయన్ బెర్రీ జ్యూస్ అనేది అవైలబిలిటీలో ఉంది. మనకి అలో సంజీవని, ఈ అలో సంజీవని ఎనర్జీ ఇచ్చేదానికోసం అలో సంజీవని అండ్ జీవన్ శక్తి రస్. ఫీవర్ రిలేటెడ్ ఫీవర్ గార్డ్ సిరప్స్ అనేవి ఉన్నాయి. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పాచక్రిస్టా సిరప్స్ అయితే ఉన్నాయి. మనకి షుగర్ రిలేటెడ్ షుగర్ అవే రస్క్ ఉంది. అలో నోని అయితే మనకి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇట్లా మనకి బాడీకి కావాల్సినటువంటి B12, B1 ఇలా అన్ని ఒక 100 mlలోనే మనకి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేది, చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఈ అలో నోని అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకా మనకి అలో జ్యోతి ప్లస్ అనేది ఐ డ్రాప్స్ అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ అలో జ్యోతి ప్లస్ ఉన్నాయి. అను తైల, ఇది నాజిల్ డ్రాప్స్. మనకి ఫైల్స్ అవే క్రీము, స్కిన్ గార్డ్ క్రీమ్స్, పెయిన్ అవే క్రీమ్, మనకి పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ అవే క్రీమ్స్, మనకి డయాబెటిక్ కిట్ కూడా అవైలబిలిటీలో ఉందండి. మనకి ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్ చూసుకుంటే అగ్రి ప్రోడక్ట్స్ కూడా మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ మనకి ఐఎంసీ ప్రోడక్ట్స్ అండి. వీటితో పాటు మనకి చాలా రకాల ఇంకా ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ డెమోస్ చేసుకునేదానికి కూడా చాలా అవైలబిలిటీలో ఉంది. ప్రోడక్ట్స్ అన్ని మనం లైవ్లోనే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనకి ఐఎంసీ కంపెనీ అనేది హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడడంతో పాటు మనకు అదనపు ఆదాయం కూడా తీసుకొచ్చుకునేదానికి, అదనపు ఆదాయం సంపాదించుకునేదానికి ఒక మంచి ఆపర్చునిటీ కదా ఉంది. దాన్ని మనం యూజ్ చేసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయడం ద్వారా ఒక మంచి ఇన్కమ్ని కూడా మనం అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ.